ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజుకు ఒకటి తీస్తున్నాడు. ఉన్నట్టుండి 4,000 అన్నాడు పెన్షన్. ముందు ఒకసారి వాళ్ళకన్నాడు, ఇంకొకరు వీళ్ళకన్నాడు 50,000 కట్ చేస్తా అన్నాడు. అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది అంటుపోతున్నాడు. వాటి లెక్క తీస్తే 1,50,000 కోట్లు అవుతున్నాయి. మనం అమలు చేసినవి ఇంతకాలము ఒక 70,000 కోట్లు అవుతున్నాయి. 70,000 కోట్లకే ఈ 70,000 కోట్లు కూడా మామూలు పద్ధతుల్లో ప్రభుత్వాలు ఉంటే కావు. అంత కూడా కిందికి చేరదు. లంచాలు, మధ్యలో ఫిల్టరేషన్లో పిల్ఫరేజ్లు అన్నీ పోను. రూపాయి కిందికి గవర్నమెంట్ నుంచి పోతే అది 40 పైసలు డిపెండింగ్ ఆన్ దాన్ని బట్టి కింద అది మాత్రమే బెనిఫిషరీకి చేరే రోజుల నుంచి. రూపాయి అంటే రూపాయి మొత్తం బెనిఫిషరీ చేతిలో డైరెక్ట్ పోయే రోజులు ఈరోజు వచ్చాయి. దేనివల్ల? థ్యాంక్స్ టు ది విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్స్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాలంటీర్ వ్యవస్థ కింద డోర్ స్టెప్ వరకు అడ్మినిస్ట్రేషన్ పోవడం వల్ల అది సాధ్యమైంది. లేకపోతే ఈ 70,000 కోట్లు ఇంతకుముందు వెల్ఫేర్ ఎప్పుడు ఎంతో కొంత పెడుతూ వచ్చేది, కానీ అది పూర్తిగా పోయేది కాదు. ఎక్కడో ఫిల్టర్ అయిపోయి దాంట్లో నేను ఇంతకుముందు అంటే 40% ఎంతో కిందికి పోయేది. మిగిలిన మధ్య దళారుల జోబుల్లోకి, అవినీతి పరుల జోబుల్లోకి పోయేటివి. అలాంటిది ఇంత జాగ్రత్తగా ఒక్క రూపాయి వృధా కాకుండా పెట్టిన బడ్జెట్లోంచి అన్ని కిందికి జాగ్రత్తగా చేసి మనం అచీవ్ చేసింది ఇది. అలాంటిది ఈరోజు 1,50,000 కోట్లు అంటాడు. పోనీ దీన్నైనా ఏమన్నా ఇంతకాలం యాక్సెప్ట్ చేశారా అంటే బటన్లు నొక్కి 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 కిందికి ఇచ్చి శ్రీలంక చేశాడు, ఇంకొకటి చేశాడు అని వీళ్ళే మొన్నటి వరకు తిట్టారు. మరి శ్రీలంక అవుతుందని ఇన్నాళ్ళు తిట్టిన వాళ్ళు ఈరోజు దీనికి మించి 80,000 కోట్ల అడిషనల్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇక్కడే డైరెక్ట్ మోసం అనేది కనపడట్లేదా? ఇంతకంటే మోసకారులు ఎవరన్నా ఉంటారా? ఈరోజు బ్రహ్మాండం అని చెప్పి ఇచ్చేస్తాడని, అలాగూ ఇచ్చేది కాదు కదా అని ఆయన రోజుకు ఒకటి కలుపుకుంటున్నాడు. నా అనుమానం మా వాళ్ళు లెక్కలేసి ఇప్పుడు 1,50,000 కానీ ఇప్పుడు 1,60,000 కోట్లు అయినా ఆయన చెప్పే హామీలు కూడుకుంటూ పోతే 2,00,000 కోట్లకు పోతే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు చెప్తున్న హామీలు ఇవన్నీ పోతే ఎన్నికల తేదీ వచ్చేసరికి ఇంకా ఏమేమి గుప్పిస్తాడో 2,00,000 కోట్లకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నువ్వు అసలు ముందు పాతవి ఏం చేసావని ఈరోజు హామీలు ఇస్తున్నావు అని అన్నాడు. అలాగే 750 హామీలు అని అన్నాడు. బహుశా మనిషికి ఏమైందో తలకాయలో చిప్పు పోయిందేమో నాకు అర్థం కావట్లే. కానీ 100ల కొద్ది హామీలు గుప్పించింది చంద్రబాబు నాయుడు. 100ల కొద్ది హామీలు 19 ఎన్నికలకు ముందు గుప్పించి ఆ తర్వాత అది ఇంకా ఎన్నికలకు ముందే కేవలం 15 నిమిషాల పాటు ఉంచి వెబ్సైట్లోంచి కూడా దాన్ని తీసేశాడు. మా వాళ్ళు ఎవరో అప్పటికే దాన్ని కాపీ తీసి పెట్టడం వల్ల అది అట్లే ఉంది. ఈరోజు కూడా రాష్ట్రంలో అందరికీ మేము చూపించగలుగుతున్నాం. మేము చూడు ఎంత మోసగారైనా ఆ రోజు ఎట్లా మోసాలు చేశాడు అని. 14కు ముందు చేసిన హామీలు మేనిఫెస్టో పేరుతో 600లకు పైగా హామీలు ఇచ్చి 10 నిమిషాల్లో దాన్ని వెబ్సైట్లో నుంచి తీసేసిన వ్యక్తి. దాంతో ఆగకుండా ఆ రోజు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో ఈరోజు ఎవరితో అయితే పెట్టుకున్నాడో వాళ్ళతో ఆ రోజు పెట్టుకొని బీజేపీ ఇదే జనసేనతో పెట్టుకొని ఆ రోజు రాష్ట్రం అంతా ఎడాపెడా తిరిగి ఆ ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకొని వాళ్ళ తరఫున కూడా అందులో ముఖ్యమైన పాయింట్స్ అంటూ హామీలు ఇచ్చాడు. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. దీనికి రాష్ట్ర ప్రజలందరూ సాక్ష్యం. ఆయన కూడా కాదనలేడు. ఎందుకంటే అది అమలు చేస్తే బడ్జెట్ రాష్ట్ర ఖజానా నుంచే కదా పోవాల్సింది అమౌంట్. 87,000 కోట్ల పైగా ఉండే రుణమాఫీ ఆఖరుకు ఆయన చేసింది హార్డ్లీ 13 నుంచి 15,000 కోట్ల మధ్య, 14,000 కోట్ల ఏమన్నా ఆవరేజ్ ఉంటుంది 5 ఏళ్లలో. 87,000 కోట్లు మీ ఇంట్లో బంగారం కూడా వెనక్కి వస్తుందని అడ్వర్టైజ్మెంట్ ఒప్పించి మోసం చేసిన వ్యక్తి. సబ్సిడీ సిలిండర్ మీద సబ్సిడీ 100 రూపాయలు సంవత్సరానికి 12 అన్నాడు, అసలు లేదు. నిరుద్యోగ భృతి ఉద్యోగం వచ్చేంత 2,000 అన్నాడు, లేదు. ఇంటి స్థలం 3 సెంట్లు అన్నాడు, రాలా. ఇవన్నీ అందరికి తెలిసినవి.